నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో పొయ్యి వెలిగించకుండా 5 నిమిషాల్లో చేసుకునే ఈజీ లడ్డు అండి. కేవలం అటుకులు, పుట్నాలు, చక్కెరతో చేసిన లడ్డు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతో 2 కప్పులు అటుకులు వేసుకుంటున్నాను. నేనైతే లావు అటుకులు వేసుకుంటున్నాను. ఏ అటుకులతోనైనా చేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాలు వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల అటుకులు వేసుకున్నాను కదా, 1 కప్పు పుట్నాలు వేసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ కదండి. ఇప్పుడు టేస్ట్ కోసం 2 ఇలాచీలు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి. ఇలా చేత్తో ఇలా అంటే మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్పూన్తోని ఇలా అనుకోవాలండి, సైడ్స్ మొత్తం అతుక్కుంటుంది కదా. ఇలా మంచిగా అనుకున్న తర్వాత ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఈ పౌడర్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఈ లడ్డూని పూర్తిగా నెయ్యి వేసి చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొన్ని పాలు పోసి చేస్తున్నానండి. కొందరికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కదా ఫ్రెండ్స్, అందుకు చాలా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు. నెయ్యి లేకుండా పాలు పోసేసి కూడా చేసుకోవచ్చండి. లడ్డు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి. ఇలా నెయ్యి వేసేసి ఇలా మంచిగా స్పూన్తో ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు చేతితో కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి. కేవలం 5 నిమిషాలు చేసేస్తారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. కేవలం 10 నిమిషాలు చేసుకునే వంటలు చూడండి ఫ్రెండ్స్. ఈ పాలు వేడి చేసి చల్లార్చిన పాలండి. ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు, లూజ్ అయిపోతుంది. చేతితో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనకి లడ్డు చుట్టేంత వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాలకు బదులు వాటర్తో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చేసుకుందామండి. చూడండి, ఇలా చుట్టుకోవాలి లడ్డూలు. అన్నీ ఇదే సైజులో చేసుకోవచ్చండి లడ్డూలు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అటుకుల పుట్నాల చక్కెరతో ఈ రుచికరమైన లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే త్వరగా తయారైపోతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా నచ్చేలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన అటుకుల లడ్డు రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకున్న వంటలను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.